శుభాకాంక్షలు, శ్రీరామ శుభాకాంక్షలు అండి. నేనైతే గడపకైతే ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా ఫస్ట్ నీళ్ళతో కడిగి పసుపు పూసి, అప్పుడు కాలంలో అయితే ఇట్లేనంట చేస్తున్నాడు. బయటకి అటుకన్నా మొగలు పోయినా ఇప్పుడు వాళ్ళు అయితే పూస్తాలు కడపానికి అని అంటారు. కానీ పసుపు కుంకుమ చాలా మంచిదంట. ఇంట్లోకి అయితే దిష్టులు ఏంటివే కానీ రానివంట. పసుపు కుంకుమ ఇట్లా కడపానికి పూసి బొట్లు పెడితే చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చేసుకుంటాను. నేను వచ్చేసి గడప మీద అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు అండి, శ్రీరామ శుభాకాంక్షలు. నా వీడియో చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి అందరూ బాగుండాలని నేను రాముని అయితే వేడుకుంటున్నానండి. చూడు, ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా పూజ చేసేసి నేనైతే పొద్దున్నేసి బండలన్నీ కడుక్కొని ఈ విధంగా చేసాను. కొద్దిగా లేట్ అయింది. వచ్చేసి ముగ్గులన్నీ అయిపోయినాయి. వేసినాక కొంతమంది ఏం చేస్తారంటే ఊరికి బొట్లు పెట్టేసి కడపమానికి అయితే ఇడిచి పెడతారు. కానీ నేను ఎప్పుడు ఇట్లా ఈ విధంగా అయితే కడపమానికి బొట్టు పెట్టుకొని చేసుకుంటాను. చూపరించి ఈ విధంగా చేసేసి గడపకైతే పూజ చేసేసినాను. కింద ఇంకా పసుపు కుంకుమ పట్టించి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన వల్ల నేను ఇట్లయితే చేస్తున్నాను. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేసేసినాను. వేసినాక మనం పానకానికి కొద్దిగా యాలక్కలు, మిరపగింజలు, కానీ సొంటి మిస్ అయింది ఫ్రెండ్స్. వచ్చేసి బెల్లం దంచుకొని ఇవైతే నీళ్ళలోకి వేసుకొని నిండుగుండి నీళ్ళు కొన్ని చల్ల నీళ్ళు వేసుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. తొలి శాఖ వేసుకోవాలి. దీంట్లో పెసరబ్యాళ్ళు పానకము పెసరబ్యాళ్ళు అంటే చాలా ఇష్టం అంట. వడపప్పులు అంటారు. మీకల్లా ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. మా ఊరికల్లా అయితే వడపప్పులు అంటాము మేము. పానకము వడపప్పులు చాలా ఇష్టం అంట శ్రీరాముని చేసేదానికి. నాకైతే నేను వచ్చినట్లయితే చేస్తాను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అదే విధంగా అయితే చేసేసి నేను నానబెట్టి టెంకాయ అయితే కొట్టేసినానండి. నేను సాయంత్రము కొబ్బరి చిప్పలో దీపం అయితే పెట్టుకుంటాను. నాకు చాలా మంచిది. ఈరోజు పెట్టుకుంటే కొబ్బరి చిప్పలో చాలా మంచిదంట. కొబ్బరి అంతా తీసేసి ఒకవేళ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చునంట ఫ్రెండ్స్.